హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు సాటర్డే మార్నింగ్ టైం అరౌండ్ 8 or 8:30 అయింది. ఎలాగూ స్కూల్ లేదు కదా అని 8కే లేచాను. నిజంగా నాకు సాటర్డే సండే వస్తే రిలాక్స్గా అనిపిస్తుంది. ఎర్లీగా లేవడం ఉండదు, లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలని ఉండదు, బస్ టైం అయిపోతుందని హరీ బర్రీ ఉండదు. సాటర్డే సండే అయితే పని ఉండదా అంటే ఉంటుంది, బట్ స్లోగా చేసినా సరిపోతుంది కదా అని నా ఫీలింగ్. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. యాక్చువల్గా ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మండే ఎలాగో బోనాలు అని హాలిడే ఇచ్చారు స్కూల్కి, అందుకని నేను మా పాప వెళ్తున్నాము. అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరీ చేస్తున్నాను. నాకు నిజంగా ఆయిల్ ఫుడ్ తినాలని అస్సలు లేదు. ఇంకా వీకెండ్ కదా అని ఎప్పట్లాగా ఇడ్లీలు దోశలు ఉప్మా కాకుండా కొంచెం ఏదైనా స్పెషల్గా చేయాలని నాకే అనిపించింది. ఇంకా మా పాపకు కూడా పూరీ అంటే ఇష్టం, అందుకే అదే చేస్తున్నాను. బట్ నాకు పూరీకి సపరేట్ కర్రీ చేసే ఓపిక లేదు, అందుకే పప్పే చేస్తున్నాను. అలాగే లంచ్లోకి కూడా అయిపోతుందని. అండ్ నిజంగా చెప్తున్నాను, ఈరోజు లేచిన దగ్గర నుండి ఊరెళ్ళే వరకు నాకైతే మొత్తం పనే సరిపోయింది. ఇంట్లో పనులు చేసుకోవడం, బట్టలు సర్దుకోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి సరిపోయింది. ఈరోజు పప్పుకి నేను పెసరపప్పు 1/2 కప్పు తీసుకున్నాను. పప్పుని ఒక 30 minutes నానబెట్టి ఆ తర్వాత డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేశాను. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. యాక్చువల్గా నాకు చింతపండు అంటే ఇష్టం ఉండదు, బట్ మా హస్బెండ్ వాళ్ళకి పప్పులో చింతపండు కంపల్సరీ, సో అందుకే కొంచెం వేస్తాను. ఇంకా పప్పు ఉడికాక దోసకాయని గింజలు తీసేసి కట్ చేసుకొని వేసుకున్నాను. మధ్య మధ్యలో వాటర్ ఉన్నాయో లేదో చూసుకొని పోస్తూ ఉండాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఒక 10 minutes ఉడికించాలి. పప్పు ఎంత బాగా ఉడికిస్తే అంత టేస్ట్ వస్తుంది. లాస్ట్లో తాలింపు కోసం ఆయిల్ వేసి పోపు గింజలు అన్నీ వేసుకొని వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఆ తాలింపుని పప్పులో వేశాను. నెక్స్ట్ పూరీ కోసం 1 కప్పు మైదా 1 కప్పు ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ పిండి వేశాను. ఇందులో ఉప్పు నూనె వేసి పిండిని కలుపుకున్నాను. అలాగే కడాయిలో ఆయిల్ కూడా వేసుకున్నాను పూరీ కోసం. మా కడాయి హీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అందుకే పిండి కలిపేలోపు హీట్ అవుతుందని పెట్టేశాను. మా హస్బెండ్ బయటికి వెళ్ళారు, సో నాకు అనన్యకి మాత్రమే చేస్తున్నాను. తనకి వచ్చిన తర్వాత చేసిస్తాను. అప్పటికే టైం 10 అయింది. మా పాప ఆల్రెడీ ఆకలేస్తుంది, ఇంకా ఎంతసేపు అని అడుగుతుంది. ఈవెన్ నాకు కూడా ఆకలేస్తుంది, సో మేము చేసుకొని తినేసాము. ఇంతసేపు అడిగిందా మళ్ళీ ఒక్కటే పూరి తిన్నది. ఇంకా తినేసాక మళ్ళీ పని స్టార్ట్. మిషన్ ఆన్ చేద్దామని అంతా డస్టింగ్ చేస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు. ఇదిగో కోకోనట్ వాటర్ తీసుకొని వచ్చారు. మా పాప ఫ్రూట్స్ సరిగ్గా తినదు, కానీ కోకోనట్ వాటర్ మాత్రం బాగానే తాగుతుంది. అదైనా బెటరే కదా. నెక్స్ట్ నేను డస్టింగ్ అంతా ఫినిష్ చేసుకొని మా హస్బెండ్ కోసం కూడా పూరీ చేసేసాను. పూరీలోకి దోసకాయ పప్పు ఇలా ట్రై చేసి చూడండి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. నేనైతే 2 పూరీలకు 2 small cups కర్రీ తినేసాను. కర్రీతోనే కడుపు ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ కోసం బియ్యం కడుగుతున్నాను. నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెడతాను. 1 cup రైస్కి 3 cups వాటర్ పోస్తాను. నెక్స్ట్ గిన్నెలన్నీ వాటర్తో లైట్గా వాష్ చేసి డిష్ వాషర్లో వేస్తాను. నెక్స్ట్ మా పాపకి తలస్నానం చేపించి నేను ఇంకా లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. పెద్ద లగేజ్ ఏం కాదు, జస్ట్ 2 days కోసమే అనుకోండి. అయినా కూడా కావాల్సినవన్నీ పెట్టుకోవాలి కదా. నెక్స్ట్ నేను రెడీ అయ్యి మా హస్బెండ్ కోసం చపాతీ చేస్తున్నాను. మార్నింగ్ పూరీ కోసం పిండి కలిపా కదా, అదే ఉంటే దాంతోనే చపాతీ చేస్తున్నాను. తను నైట్ అయినా తింటాడు కదా అని. చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ నుండి నాకు ఆఫ్టర్నూన్ వెళ్ళే వరకు పనే సరిపోయిందని. ఇంకా ఇప్పుడు లంచ్ చేసి 2 or 2:30 అలా స్టార్ట్ అయ్యాము.
ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.